టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తో పలువురు కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దోచుకునే కుట్ర జరిగిందని కోర్టుకు తెలిపింది ఈడీ. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్తో పాటు శ్యామ్ పెట్రోడా, సుమన్ దుబే తదితరులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. యంగ్ ఇండియా సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది. యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సోనియా, రాహుల్కు 76% వాటాలున్నట్లు కోర్టుకు వివరించింది ఈడీ. కాంగ్రెస్ రాహుల్ విచారణ కోసం ఈడీ పిటిషన్ వేయడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, కాంగ్రెస్ రాహుల్ విచారణ కోసం ఈడీ పిటిషన్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ గాంధీలకు సంబంధం ఉన్న అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ తో పలువురు కాంగ్రెస్ నేతలు నకిలీ లావాదేవీలు జరిపారని చెప్పేసి కూడా ఈడీ ఆరోపిస్తుంది. దీనిపై ఇవాళ ఢిల్లీ కోర్టులో ఈడీ తరపు న్యాయవాది సొలిసిటర్ జనరల్ రాజు తన వాదన వినిపించారు. చాలా ఏళ్ళుగా వీరు మోసపూరితంగా ఇలా అద్దె చెల్లించారని కూడా ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతల సూచనల మేరకు ఈ నగదు ఏజీఎల్ ఏదైతే అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ సంబంధించిన ఏజీఎల్ కు బదిలీ చేశారని కూడా కోర్టుకు ఏదైతే ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సూచనల మేరకే అడ్వర్టైజ్మెంట్ నిధులు కూడా దారి మళ్లించారని చెప్పేసి కూడా ఇలా ప్రధానంగా ఆరోపించారు. నిధులు కూడా దారి మళ్లించారని చెప్పేసి కూడా వివరించారు. ఈ నేపథ్యంలోనే కేసులో దాతలను ఈడీ ఇప్పటికే ప్రశ్నించిందన్న న్యాయవాది సీనియర్ నేతలను షేర్ల బదిలీలపై ప్రశ్నించాల్సి ఉందని కూడా ఈ సందర్భంగా తెలుసుకొచ్చారు. సోనియా, రాహుల్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే తదితరులపై ఈడీ ఛార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. యంగ్ ఇండియా సంస్థ ద్వారా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఛార్జ్ షీట్ లో ప్రధానంగా స్పష్టం చేసింది ఈడీ. అయితే గత కొద్ది రోజులుగా నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి దాదాపు 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ హెరాల్డ్ కి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీకి దీనికి ప్రధానంగా లింక్ ఉంది. దీనిలో ప్రధానంగా ఇటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నేతలపైన, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నేతలపైన కూడా గతంలోనే అనేక సందర్భాల్లో ఈడీ విచారణ చేసింది. పలు కీలక అంశాలను కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొంది. అయితే ఇవాళ మరొకసారి కూడా ఏదైతే ఇటు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కీలకమైన కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని విచారించాలని ఏదైతే సొలిసిటర్ జనరల్ రాజు చెప్పిన మేరకు ఖచ్చితంగా వారిని విచారణ చేపట్టాలి. విచారణ చేపడితే ఈ అక్రమ లావాదేవీలతో పాటు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ సంబంధించి కావచ్చు, ఇది ఏదైతే ఏజీఎల్ కి సంబంధించిన అక్రమ లావాదేవీల చిట్ట అంతా కూడా కదులుతుంది. ఈ నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ సంబంధించిన కీలకమైన సమాచారం కూడా వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ రాజు ఈడీ ఏదైతే ఢిల్లీ కోర్టుకు సంబంధించి ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఈడీ ఇప్పటికే దూకుడు పెంచింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎంతటి వారైనా వదిలిపెట్టేది. దాదాపు 2,000 కోట్లు అక్రమార్జనకి ఇందులో పాల్పడింది. ఇది కాంగ్రెస్ హైకమాండ్ కి సంబంధించిన కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఇందులో పాల్పడుతున్నారు. దాదాపు 70 నుంచి 76% సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ పేర్లున్నట్టు కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. చాలా మంది నేతలు ఈ కంపెనీకి అక్రమంగా లావాదేవీలు జరిపినట్టు కూడా ప్రధానంగా ఈ ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంటుంటా. రైట్ లివిల్, థ్యాంక్ యూ. మొత్తంగా సోనియా, రాహుల్ కు తెలిసే జైలుతో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఈడీ 2,000 కోట్ల విలువైన ఆస్తులు దోచుకునే కుట్ర జరిగిందని కోర్టుకు స్పష్టం చేసింది.